హలో ఎవ్రీవన్, నేను మీ అపరాజిత. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. ఈరోజు చేయబోయే రెసిపీ జొన్నలతో చేసిన దోశలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినప్పప్పు లేదా పొట్టు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. 2 స్పూన్ల శనగబళ్ళు, 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నింటిని 2-3 సార్లు బాగా కడిగి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేయబోయే ఒక అరగంట ముందు కొన్ని అటుకులు లేదా ఒక పిడికెడు అటుకులు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జొన్నలు, ఈ అటుకులు అన్నీ కలిపి స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. రవరవగా ఉంది అంటే దోశ సరిగా రాదు. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ మినిమం ఫర్మెంటేషన్ కోసం పక్కకు పెట్టేయాలి. అప్పుడే మనకు దోశలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, దోశ బ్యాటర్ ఎంత బాగా పొంగిందో, బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోంచి కొంత పక్కకు తీసుకొని సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. మనం అంతా పిండికి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా పులిసిపోయి పిండి పాడైపోతుంది. సో మనకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ కొంచెం వేడెక్కాక దోశ బ్యాటర్ 2 గరిటెలు వేసి బాగా థిన్గా స్ప్రెడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో దోశను కాల్చుకోండి. అప్పుడే దోశ బాగా క్రిస్పీగాను టేస్టీగాను వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దోశను 2 వైపులా బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. జొన్నలు న్యాచురల్గానే గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్ రిచ్గా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన జవార్ దోశ రెడీ అయిపోయింది. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ తినొచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ కూడా తినొచ్చు. ఇవాళ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. Until then, stay healthy, stay happy.